పచ్చదనం పరిశుభ్రత ప్రగతికి మార్గం. పచ్చదనం బాగుంటే ప్రకృతి బాగుంటుంది. పరిసరాల పరిశుభ్రత బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. రాయచోటి మున్సిపాలిటీ కమిషనర్ వాసుబాబు. అన్నమయ్య జిల్లా రాయచోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మంగళవారం రోజున దేశమంతటా అన్ని మండలాల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, నగరపాలక కేంద్రాల్లో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి మున్సిపాలిటీకి కమిషనర్ వాసుబాబు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి 10 సంవత్సరములు పూర్తి అవుతుందని, దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా నిలిచిందని, దేశవ్యాప్తంగా బహిరంగంగా మల విసర్జన లేకుండా చేయటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను శాస్త్రీయ పద్ధతిలో తొలగించడం స్వచ్ఛత హీ సేవ ప్రధాన అంశాలని తెలియజేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత జోష్నిస్తూ పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతా హీ సేవా ఉద్యమానికి 2017లో శ్రీకారం చుట్టారని, సేవాభావం కలిగి ఉన్న దేశ ప్రజలకు స్వచ్ఛత పట్ల కూడా అదే భావం తీసుకువచ్చే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్వచ్ఛతా హీ సేవ ఈ ఏడాది 7వ వార్షికోత్సవం జరుపుకోవడం మరొక ముఖ్యమైన బయలురాయిగా చెప్పుకోవచ్చని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందిని నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమస్తే. SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం, ప్రజల యొక్క జీవన విధానంలో మెరుగులు తేవడం కోసం స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క స్వచ్ఛతా సేవా కార్యక్రమం యొక్క విధి విధానాలు ఏంటి, ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు అనే దానిపైన మన రాయచోటి మున్సిపాలిటీ కమిషనర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. మరి ఏ విధంగా మీరు ప్రజల్లో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ద్వారా ఎంతవరకు మీరు అవగాహన కల్పిస్తారు, అలాగే వారి యొక్క జీవన విధానంలో మెరుగులు ఏ విధంగా తీసుకొస్తారు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 10 సంవత్సరాలతో పాటు మనం ప్రతి ఇయర్ 2017 నుంచి వరుసగా ఈ స్వచ్ఛతా హీ సేవ అనేది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు, గాంధీ గారి బర్త్డే ఏదైతే ఉందో గాంధీ జయంతి వరకు ప్రతి సంవత్సరం చేస్తాం. 2017 నుంచి ఆ చేస్తున్న కార్యక్రమంలో ఈసారి మనకి ఏం చేస్తుందంటే స్వచ్ఛతా హీ సేవల భాగంగా 3 కాంపోనెంట్స్ లో మనం ఈ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. మొదటి కాంపోనెంట్ లో భాగంగా ప్రజలకు అవగాహన తీసుకురావడం. ఈ అవగాహన వేరే రకాలుగా మేము ర్యాలీలు చేయడం కానీ, లేదంటే మానవహారాలు ఏర్పాటు చేయడం కానీ, మారదలు పెట్టడం కానీ, పూతీరాలు పెడుతుంటారు, నాటకాల ద్వారా చేస్తుంటారు, ఇంకేమైనా హరికథలు, బుర్రకథలు, అటువంటి వేరు దీని ద్వారా మాధ్యమాల ద్వారా మేము అవగాహన కల్పిస్తాం ప్రజలకి. అది ఒకటి.
సెకండ్ ఏంటంటే మా యాక్టివిటీ ప్రకారం ఏదైతే మనం బ్లాక్ స్పాట్స్ అని అనుకుంటున్నామో, చెత్తతో నిండిపోయిన ప్రదేశాలు ఉంటాయి, లేదంటే కొన్ని గుళ్ళు కానీ లేదా ప్రార్థనా స్థలాలు కానీ ఏవైతే మనకి కొంచెం అపరిశుభ్రంగా ఉంటాయో వాటిని పరిశుభ్రపరుస్తూ దాన్ని మేము ప్రజలకు తెలియజేసేట్టు సోషల్ మీడియాలో అన్ని పోస్ట్ చేస్తుంటాం. అన్ని మాధ్యమాల్లో కూడా మేము పోస్ట్ చేస్తుంటాం. అవగాహన మేము చేస్తున్నామో మాకు మీ సహకారం కావాలి అనేది ఒకటి. సో ఈ రెండో కాంపొనెంట్. ఈ మూడో కాంపొనెంట్లో ఏంటంటే ఎవరైతే మా ఈ సఫాయి కర్మచారీస్ ఉన్నారో, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆరోగ్యానికి కానీ, వాళ్ళకి సంబంధించిన బీమాకి కానీ, వాళ్ళకి సంబంధించి సురక్షితంగా ఉండడం కోసం పీపీ కిట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళనే జాగ్రత్తగా చూసుకుంటూ మా పని మేము చేస్తూ ప్రజల నుంచి సహకారం కూడా కోరుకుంటాం. ఇవన్నిటిని కోఆర్డినేట్ చేస్తుంటూ మనకి ఈ 14 రోజులు అంటే మనకు ఒక పక్షం సంబంధించి 14 రోజులు 15 రోజుల పాటు ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈ రోజు మేము ఒక 1000 మందితో పాటు ఒక ర్యాలీ నిర్వహించాము, మానవహారం నిర్వహించాము. అలాగే రేపటి నుంచి మొక్కలు నాటడం కానీ, లేదంటే స్కూళ్ళలోకి వెళ్ళిపోయి వాళ్ళకి మేము పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, నాటకాల ద్వారా కళాజాత వాళ్ళ ద్వారా నాటకాలు, వీధి నాటకాలు ఎక్కడ మనకి జంక్షన్స్ ఉంటాయి ఆ జంక్షన్స్ వేయడం ద్వారా కానీ ప్రజల్లో ఒక అవగాహన ఏంటంటే మన చెత్త బయట వేయకూడదు. మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతికి మనం ఇస్తే కనుక వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తారు. అంటే తీసుకోవడం ఒకటే కాదు, తీసుకున్న దాన్ని మేము ప్రాసెస్ చేయాలి. అంటే నీట్గా దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడం కానీ, రీసైకిల్ చేయడం కానీ చేసుకోవాలి. చెత్త తీసుకొని డంపింగ్ అంటే డంప్ చేయడం అనే కదా, దాన్ని ప్రాసెసింగ్ చేసి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకారం పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా దాన్ని డిస్పోజ్ చేయాలి. దీన్ని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రజెంట్ మా స్వచ్ఛత హీ సేవ చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ సంవత్సరంలో మేము తీసుకున్న యాక్టివిటీస్ అన్ని డే బై డే 17 నుంచి 1 అక్టోబర్ వరకు. 2 అక్టోబర్లో పెద్ద మీటింగ్ పెట్టుకుంటాము. దీనిలో జరిగిన యాక్టివిటీస్ అన్నింటిలో అవార్డు ఇవ్వడం కానీ, దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కానీ అన్ని ఇస్తూ గ్రాండ్ ఈవెంట్ ఒకటి చేసుకుంటాం. సార్ ఇప్పుడు దీంట్లో ఈ పచ్చదనము పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమంలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఏంటి అనేది? ప్రజల యొక్క భాగస్వామ్యం మాకు ప్రతి విషయంలో అవసరం ఉంటుంది. అండ్ మొదటిది మన చెత్త బయటకు వస్తుందంటే అంత ప్రజలు ఇస్తున్నారని చెప్పేసి, ప్రజలు పడేస్తుంటేనే బయటకు వస్తుంది. సో వాళ్ళ దగ్గర మేము చెప్తాం, అయ్యా మేము మీ దగ్గరకు వస్తాం, మేము డోర్ టు డోర్ కలెక్ట్ చేసుకుంటాం, మేము వచ్చే వరకు మీరు అలా ఉంచండి, దాన్ని హ్యాండిల్ చేయండి, మేము వచ్చిన తర్వాత మాకు ఇస్తే మేము డిస్పోజ్ చేస్తాం, మీకు మీరుగా బయట పడేయడం వద్దు అనేది ఒకటైతే ఎన్జిఓస్ ద్వారా తీసుకుంటాం. ఎన్జిఓస్ భాగస్వామ్యం చేసుకుంటాం. దీనిలో వాళ్ళ నుంచి కూడా అవగాహన కార్యక్రమాలు. మాకు కావాల్సింది ఏం కాదు, అవగాహన. బాబు మీరు బయట వెయ్యొద్దు చెత్త, మా వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇవ్వండి అనేది చెప్పడం మా ఉద్దేశం. ప్రజల భాగస్వామ్యం అక్కడ కావాలి మాకు. దాంతోపాటుగా మాకు స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్ పిల్లలందరికీ చెప్తాం, మీ ఇంట్లో మీరు చెత్త బయట వేయకూడదు, చెత్త బండి వస్తుంది, వచ్చినప్పుడు మీరు ఇవ్వాలి, మీ ఇంట్లో చెప్పాలి అని చెప్పి పిల్లల ద్వారా కూడా వాళ్ళ పేరెంట్స్ మేము భాగస్వామ్యం చేసుకుని, అంటే అందరూ కలిస్తే అయ్యేది, ఒకరితో జరిగే పని కాదు అది. ఇప్పుడు మేము అందరూ ప్రతి ఇంటికి వెళ్తున్నాం, చెత్త తీసుకున్నాం అంటే కాదు, వాళ్ళు ఆ టైంకి ఇవ్వాలి. మేము 7 o'clock వెళ్తాము, వాళ్ళు 7 o'clock లేవలేదు, 8 o'clock వచ్చి రోడ్డు మీద చేస్తే మేము వెళ్ళి ఉపయోగం ఉండదు కదా. సో ఆ కోఆర్డినేషన్ అవసరం ప్రజలతో మాకు. సో అవగాహన ఉండాలి, వాళ్ళు వచ్చే వరకు మనం ఆగాలి, లేదంటే వాళ్ళు వస్తున్న టైం మేము తెలుసుకోవాలి. మేము కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, మేము రోజు ఈ టైం మీ దగ్గరకు వస్తాము, మీరు మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము ఇన్వాల్వ్ చేయాలి. సో మా సెక్రటరీస్ కానీ అందరినీ ప్రజలందరితో మమేకమై ఈ కార్యక్రమాలు ప్రతి సెక్రటరియట్ లెవెల్లో కూడా జరిగేటట్టుగా మేము చూసుకుంటాం. సార్ ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అయింది కదా స్వచ్ఛ భారత్ అనేది ఏర్పాటు చేసి, మరి ఇంతవరకు ఏ విధమైన దీంట్లో సాధించారు సార్ ఒక ఫలితాన్ని? మీరు 10 సంవత్సరాల క్రితం చేసుకుంటే కనుక ఓపెన్ డెఫికేషన్ అనేది చాలా కామన్ థింగ్ గా ఉండేది. ఓపెన్ డెఫికేషన్ అనేది ఇప్పుడు ఏపీ స్టేట్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేట్, ఓడిఎఫ్ ప్లస్ లో కూడా వస్తుంది. ఓడిఎఫ్ అంటే బయట ఎక్కడ మలమూత్ర విసర్జన చేయకపోవడం. ఇప్పుడు ప్రతి ఇంటికి మన బాత్రూమ్ ఉంటుంది, అది స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారానే వచ్చింది. ఇప్పుడు మనకి డస్ట్బిన్స్ వస్తున్నాయి, ప్రతి ఇంటికి డస్ట్బిన్స్ ఇస్తున్నారు, అవి మనకి ఎస్ఎం ద్వారా స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి వచ్చినవి. మనకి ఇప్పుడు డోర్ టు డోర్ వెహికల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అంటే మున్సిపాలిటీస్ లో కానీ ప్రజల పరంగా కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి మరుగుతుంటుంది. కామన్ అయింది కదా అన్నింటిలో. ఒకప్పుడు ఉండేది కదా, 10 సంవత్సరాల క్రితం అయితే లేదు, ఇప్పుడు కామన్ గా వచ్చింది, అది దీనివల్ల సాధ్యమైందే కదా. సో అలాగే ఇంకా బయట చెత్త వేయడం అనేది చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు వీధులు ఎలా ఉంటాయి, ఇప్పుడు వీధులు ఎలా ఉంటాయి. బయట ఓపెన్ డస్ట్బిన్స్ పెడుతున్నాము, అట్లీస్ట్ కొంతమందికైనా చదువుకున్న పిల్లలకైనా కూడా అవగాహన వచ్చింది, బయట వేయకూడదు, నియరెస్ట్ డస్ట్బిన్ లో మనం వేయాలి అనేది. సో దీనివల్ల అభివృద్ధి అయితే కనిపిస్తుంది, మనకు చేంజెస్ అయితే మనకే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కంటే ఇప్పుడు కూడా. ఒకప్పుడు బయట మల విసర్జన, మూత్ర విసర్జన చాలా కామన్, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ పోసేయడం లాంటివి ఉంటాయి. ఇప్పుడు అటువంటి పాయింట్స్ చాలా వరకు తగ్గిపోయాయి, 1-2 లింక్ మాత్రమే ఉంటుంటాయి బాగా క్రౌడెడ్ ప్లేసెస్ లో. కమ్యూనిటీ టాయిలెట్స్ కడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ కమ్యూనిటీ టాయిలెట్స్ ఉంటున్నాయి, దాన్ని యూజ్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా దీని ద్వారా సాధ్యమైంది. మరి కొన్ని కార్యాలయాలలో ప్రాంగణాలలో
ఇప్పటికీ కూడా పరిశుభ్రత అనేది కనపడలేదు సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఇప్పుడు మనం ఏదైతే స్వచ్ఛతా హీ సేవ చేస్తున్నామో దానిలో ఇది కూడా ఒక కాంపోనెంట్. ఇప్పుడు మా ఇంటిని నేను ఎలా శుభ్రం చేసుకోవాలో మా ఆఫీస్ మేము ఎలా శుభ్రం చేసుకోవాలి. దానిలో భాగంగా వారానికి 2 గంటల పాటు ఆ ఆఫీస్ ప్రిన్సెస్ సమాధానం చేయాలి. 2 వారాల్లో 2 గంటల పాటు ముందు మా ఆఫీస్ శుభ్రం చేసుకున్న తర్వాత మిగిలిన చేయాలి. అది ఒక మున్సిపల్ ఆఫీస్ అనే కదా, అన్ని ఆఫీసులో అదే జరుగుతుంది. అన్ని ఆఫీసులోనే చేయాలి. దానికి పొద్దున ప్రతిజ్ఞ కూడా చేస్తాం దానికి సంబంధించి. సంవత్సరానికి 100 గంటలు చేస్తాం.